హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అలసంద గింజలతో తీయగూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు, ఆనియన్స్, టొమాటో, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసిన. ఇందులోనే కొంచెం సాల్ట్, పసుపు వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. సో ఇది అంతా బాగా మగ్గిన తర్వాత బాగా మనం ఉడకపెట్టుకున్న అలసంద గింజలు వేసి ఫ్రై చేయాలి. సో ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనము పౌడర్ చేసి పెట్టుకున్న శనగగింజల పొడిని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. శనగగింజల పొడి ఎలా చేసుకోవాలంటే కొన్ని గ్రౌండ్నట్స్, తెల్లగడ్డపాయలు, సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసి పొడిగట్టి పెట్టుకోవాలి. దీంట్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ మూత పెట్టి పెట్టారంటే బాగా కుక్ అయిపోతుందన్నమాట. ఫైనలీ కొరియాండర్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగ చేసుకోండి. చిన్న పిల్లలు కూడా వదులుకుంటూ తింటారు. ఇది రైస్కి కానీ, చపాతీకి కానీ, పూరికి కానీ అన్నిటికీ బాగుంటుందన్నమాట. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.